హబ్బెర కొడుకో ఆడున్నర్రా బండి తిప్పు తిప్పు అని ఇంకో గల్లీలో గుంజుతారు. అరే సిగ్నల్ కాడ ఎవరన్నా ఉన్నారా అర చూడు, బండి మీద ముగ్గురం పోతున్నాం, చూసిరా అంటే ఇక మన పని అయినట్టే. నీకు చెప్తానే ఉండగారా హెల్మెట్ పెట్టుకోమని, నీదేం పోయింది, బండి నాది, చలాన్ నాకు పడుతుంది ఇచ్చి. అబ్బా ముందే 13 చలాన్లు ఉన్నాయిరా, ఇప్పుడేమో రాంగ్ రూట్లో కొడుతుంది, సాటుకు నిలబడి ఆయన ఫోటో గుంజే అని ఫీల్ అవుతుంటారు. గాసొంటోళ్ళ కోసమే గీ వార్త. కార్లు బండ్లు నడిపేటోళ్ళు నిమ్మలవాడే ముచ్చటేందంటే ట్రాఫిక్ వల్ల రుబాబ్ నడవదిగా. చలాన్ పైకం గట్టలేదని బండి స్టేషన్ కు గుంజుకపోవడు, తాళం చేయి తీసుకపోవడు బంద్ చేయాలని ఆర్డర్ వేసింది మరి హైకోర్టు. పర్సుల పైసలుంటే ఎమ్మటే కడతారు, లేదంటే మెల్లె కడతారు, దానికే ఉత్తమ డ్రైవర్ అని సతాయిస్తే ఎట్లా. అంతలావైతే నోటీసులు పంపుండని గట్టిగానే మందలిచ్చిందట. ముచ్చట కోర్టు దాకా ఎందుకు పోయిందంటే తోపంట పోయిన వాళ్ళని అప్పుడు పెండింగ్ చలాన్లు కట్టించుకున్నాడు జోరు అయ్యింది. అరే నాకు అర్జెంట్ పనుంది సారు, పోవాలి, ఆఫీస్ కు లేట్ అవుతుంది సారు, అదనుకు పైసలు లేవు సార్ అని బతిమిలాడినా ట్రాఫిక్ వాళ్ళు అస్సలు ఇంటలేరని ఒక హైకోర్టులో కేసు వేస్తే ఈ ఆర్డర్ వచ్చింది అన్నట్టు. కరెక్టే, సతాయించుడు తప్పే. అప్పుడు ఇడిచిపెట్టినా అటెంక కడతారా అంటే ఏం మళ్ళా పట్టుకుంటే చూస్తామైతే అని లాపరో చేస్తారు చాలా మంది. ఎన్ని మాటలు చూడలేదు, ఒకటే బండి మీద 40-50 చలాన్లు, 20-30 వేల దండగాలు. కానిస్టేబుల్ గనవడకుండా తిరుగుతారు గాని కట్టేసి అయిపోతుందని అనుకునేటోళ్ళు తక్కువ. డిస్కౌంట్లు ఆఫర్ల కోసం ఎయిటింగ్ చేసేటోళ్ళు కొందరు. ఏహే గివన్నేందుకు, నెత్తికి హెల్మెట్, కాలర్ సీట్ బెల్ట్, సిగ్నల్ కాడ ఆగుడు, తాగినప్పుడు బంద్ చేస్తే చలాన్ల లొల్లే ఉండదు. ఈ ముచ్చట కూడా ఆలోచన వేయండ్రి మరి.